ఒకరోజు ఒక వీధి పరిశుభ్రంలో భాగంగా ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఒకరోజు ఒక వీధి పరిశుభ్రంలో భాగంగా 14వ డివిజన్లో కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు స్వీపింగ్ మిషన్ ద్వారా రోడ్లు క్లీన్ చేయించడం, అలాగే సీల్ట్ తీసిన మట్టిని ఎత్తడం, రోడ్డు పక్కన గడ్డి చెక్కించడం, స్థానిక ప్రజల కోరిక మేరకు ఖాళీ ప్లాట్లలో పాములు, విషపురుగులు, దోమలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెప్తే వెంటనే జేసీబీ ద్వారా ఖాళీ ప్లాట్లలో క్లీన్ చేయించడం, కాలువల్లో సీల్ట్ తీయించడం, పవర్ స్ప్రే ద్వారా మందు కొట్టించడం, అనంతరం రోడ్డుకి ఇరువైపులా బ్లీచింగ్ చల్లించడం, ఇవన్నీ ఒకరోజు ఒక వీధి పరిశుభ్రంలో భాగంగా ఇవి చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజలు కర్తం ప్రతాప్ రెడ్డి గారిని అభినందించారు. కర్తం ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ, మన మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారు ఈరోజు నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని అన్నారు. దానిలో భాగంగా దోమలు లేని నగరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా నెల్లూరు నగరంలో 10 పెద్ద కాలువల్ని, దాదాపు 48 కోట్లతో ఇరిగేషన్ కాలువల్ని కాంక్రీట్తో కట్టే పైన బండలు వేసి దానికి నారాయణ సార్ శాంక్షన్ చేసిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మరియు మన 14వ డివిజన్లో దేవుడి కాలువని, అంటే ఏసీ నగర్ స్తూపం నుంచి క్వార్టర్స్ వరకు చుట్టుపక్కల కాలువకి కాంక్రీట్ వేసే బండలు వేసి దానికి ఇరిగేషన్ అధికారులు 2 రోజుల్లో మార్కింగ్ కూడా జరుగుతుందని అన్నారు. 14వ డివిజన్ పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తున్న మన మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, నగర కమిషనర్ నందన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ మరియు శానిటరీ సెక్రటరీ వర్షితారాణి మేస్త్రులు పాల్గొన్నారు.